హాయ్ అనిల్ నాయర్ హియర్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో వచ్చిన ఒక సగటు బేస్డ్ క్వశ్చన్ చూద్దాం. యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఏ సిటీ ఫర్ 16 days ఆఫ్ జనవరి. ఒక జనవరి అనే ఒక నెల తీసుకోమన్నాడు. జనవరిలో మనకు 31 రోజులు ఉంటాయి. ఈ 31 రోజులను మనం ఇలా రాసుకుందాము అర్థం చేసుకోవడానికి ఈజీగా. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు, 31వ తారీఖు. మొత్తం 31 రోజులు ఉన్నాయి. దాని తర్వాత ఫస్ట్ 16 రోజుల సగటు ఉష్ణోగ్రత ఎంత వచ్చిందన్నాడు? 22 డిగ్రీల సెంటిగ్రేడ్ అన్నాడు. ఎప్పుడైతే మనకు సగటు ఇచ్చాడో, సగటు అనేది సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్, ఇది మనకు తెలిసి ఉండాలి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. ఫస్ట్ 16 days అన్నాడు, అంటే మొదటి 16 రోజులకు సగటు 22 అవుతే మొత్తం ఉష్ణోగ్రత ఎంత అవుతుంది? 16 × 22. యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది లాస్ట్ 16 days, చిట్ట చివరి 16 రోజుల సగటు ఉష్ణోగ్రత ఎంత అన్నాడు? రైట్, 26 డిగ్రీలు అన్నాడు. 26 డిగ్రీలు ప్లస్ 16 × 26. ఇంతవరకు అందరికి క్లియరా? కానీ ఇక్కడ చూస్తే ఫస్ట్ 16 రోజుల్లో 16వ తారీఖు ఇంక్లూడ్ అయింది, నెక్స్ట్ 16 రోజుల్లో 16వ తారీఖు ఇంక్లూడ్ అయింది. అంటే 16వ తారీఖు ఉష్ణోగ్రతను మనము డబల్ కౌంటింగ్ చేసేసాం, అంటే అది తీసేయాలి. అంటే 16th day టెంపరేచర్ అది తీసేస్తున్నాను. ఎందుకు తీసేస్తున్నాను? డబల్ కౌంటింగ్ అయింది కాబట్టి. ఇది మొత్తము చేస్తే మనకు 31 రోజుల్లో ఉష్ణోగ్రత రావాలి. 31 days మొత్తము ఫర్ ద ఎంటైర్ మంత్ ఎంత సార్? 24. 31 × 24. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ దయచేసి ఏమీ చేయకండి, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఎలా కనుక్కుంటాం? 6 2s are 12, ఇది 2. 6 6s are 36, ఇది 6. ఇది మనకు తెలియదు, మైనస్ క్వశ్చన్ మార్క్. 1 4s are 4. 2 + 6 8. 8 - 4 4. ఆన్సర్ ఆప్షన్ లో యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. 4 ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 24 డిగ్రీల సెంటిగ్రేడ్. 16వ తారీఖు డబల్ కౌంటింగ్ చేశాను కాబట్టి నేను ఇక్కడ తీసేశాను. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.